హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షనర్లకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పు. ఈ వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితిపై నెలకొన్న వివాదానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెరదించింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కమ్యుటేషన్ కింద ముందుగా తీసుకున్న మొత్తాన్ని 15 ఏళ్ల పాటు రికవరీ చేయడాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ పూర్తి స్థాయి పెన్షన్ పునరుద్ధరణకు 15 ఏళ్ల గడువును సరైనదే అని స్పష్టం చేస్తూ రికవరీ కాలాన్ని 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గించాలన్న పిటిషనర్ల వాదనను త్రోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల కీలక తీర్పును వెలువరించింది. అసలు కమ్యుటేషన్ అంటే ఏమిటి? ఎందుకు ఎంచుకుంటారు దీనిని? అంటే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయంలో వారికి లభించే నెలవారీ పెన్షన్‌లో కొంత భాగంగా అంటే గరిష్టంగా 40% వరకు వదులుకొని, దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదును తీసుకోవడాన్ని పెన్షన్ కమ్యుటేషన్ అని అంటారు. ఉద్యోగులు తమ తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ఈ వెసులుబాటునైతే ఎంచుకుంటారు. ఇలా కమ్యూట్ చేసుకున్న భాగానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణీత కాలం పాటు నెలవారీ పెన్షన్ నుంచి రికవరీ చేస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్స్ రూల్స్ 1944 ప్రకారంగా కమ్యుటేషన్ కింద తీసుకున్న మొత్తాన్ని 15 ఏళ్ల పాటు ప్రభుత్వం రికవరీ చేసేది. 15 సంవత్సరాల రికవరీ కాలం పూర్తయిన తర్వాత ఉద్యోగికి పూర్తిస్థాయి పెన్షన్ పునరుద్ధరించబడేది. అయితే ఇటీవల కొందరు రిటైర్డ్ ఉద్యోగులు ఈ 15 ఏళ్ల రికవరీ కాలాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తాము తీసుకున్న అసలు మొత్తం, దానికి కొంత వడ్డీ కలిపి 11 సంవత్సరాల 3 నెలల్లోనే ప్రభుత్వానికి తిరిగి చెల్లించినట్లుగా అవుతుందని, కాబట్టి ఆ గడువు తర్వాత పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించాలని వారు వాదించారు. 15 ఏళ్ల పాటు రికవరీ పూర్తి చేశాక పూర్తి పెన్షన్ పునరుద్ధరణకు వీలు కల్పించే ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్‌లో నిబంధనలోని 18 అంటే రూల్ నంబర్ 18ను విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. చట్టవిరుద్ధంగా ప్రకటించాలనైతే కోరారు. మరి మధ్యంతర ఉత్తర్వుల ద్వారా గతంలో రికవరీ కాలాన్ని 11 సంవత్సరాల 3 నెలలకు పరిమితం చేస్తూ స్టే కూడా ఇవ్వబడింది. ప్రభుత్వ వాదనలు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఏఏజీ సాంబశివ ప్రతాప్ వాదనలు వినిపించారు. ఆయన ప్రధానంగా ఈ క్రింది అంశాలను కోర్టు దృష్టికి అయితే తెచ్చారు. అదేంటంటే పెన్షన్ ఒక సంక్షేమ పథకం. పెన్షన్ అనేది ఉద్యోగుల సేవలకు గుర్తింపుగా వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన సంక్షేమ పథకం. దీని భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఉద్యోగుల నుంచి ఎలాంటి చందా వసూలు చేయదు. కమ్యుటేషన్ స్వచ్ఛంద నిర్ణయం. పదవీ విరమణ సమయంలో కమ్యుటేషన్ ఎంచుకోవడం అనేది ఉద్యోగి పూర్తిగా స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయం. కమ్యుటేషన్ ఎంచుకునే ముందు 15 ఏళ్ల రికవరీ కాలం, ఆ తర్వాతే పూర్తి పెన్షన్ పునరుద్ధరణ వంటి నిబంధనలు ఉద్యోగికి తెలుసు. ఆ నిబంధనలకు అంగీకరించేవారు ఈ సౌకర్యాన్ని అయితే పొందుతున్నారు. మూడోది ప్రయోజనాలు. కమ్యుటేషన్ ద్వారా ఉద్యోగులు ఏక మొత్తంలో పెద్ద మొత్తాన్ని పొందటమే కాకుండా ఆ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉన్నారు. మరి నాలుగోది కేంద్ర ప్రభుత్వ విధానం. వేతన కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా కమ్యుటేషన్ రికవరీని 15 ఏళ్ల కాలాన్ని అనుసరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానాన్ని పాటిస్తోంది అని చెప్పారు. మరి కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు గమనిస్తే, ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ పిటిషన్లను కొట్టివేసింది. కోర్టు తన తీర్పులో ఈ క్రింది అంశాలను నొక్కి చెప్పింది. మొదటిది, నిబంధనలు తెలిసే ఎంపిక. అంటే అన్నీ తెలిసే కమ్యుటేషన్ తీసుకుంటారని చెప్పింది. కమ్యుటేషన్ అనేది ఉద్యోగులు అన్ని నిబంధనలు, ముఖ్యంగా 15 ఏళ్ల రికవరీ, ఆ తర్వాతే పూర్తి పెన్షన్ పునరుద్ధరణ, ఇటువంటి నియమాలన్నీ కూడా తెలుసుకొని అంగీకరించి స్వచ్ఛందంగా ఎంచుకునే విధానం. రెండోది, ప్రయోజనాలు పొందుతున్న సవాలు చేయడము తగదు. కమ్యుటేషన్ ద్వారా ఏక మొత్తంలో పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు పొందుతూ, అదే సమయంలో దానిని రికవరీ నిబంధనను రూల్ నంబర్ 18ను సవాల్ చేయడం సరికాదు అని కోర్టు తీర్పులో అయితే ఉందన్నమాట.
మూడోది కేంద్రంతో సమానత్వం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్ల రికవరీ కాలాన్ని నిర్ణయించడం సమంజసమే అనేది తెలిపింది. నాలుగోది 11 సంవత్సరాల 3 నెలల వాదన తిరస్కరణ. అసలు వడ్డీ ఈ యొక్క 11 సంవత్సరాల 3 నెలల్లోనే రికవరీ అవుతుంది అన్నటువంటి పిటిషనర్ల వాదనను కోర్టు అయితే అంగీకరించలేదు. పెన్షన్ కమ్యుటేషన్ అనేవి నిర్దిష్ట నిబంధనలు, అలాగే ఇవి సేవా సూత్రాలపై ఆధారపడి ఉంటాయి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే రూల్ నంబర్ 18 సమర్థనీయమే అని కోర్టు భావించింది. ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్‌లోని నిబంధన 8 అంటే రూల్ నంబర్ 18 ప్రకారంగా చట్టబద్ధమేనని చెప్పేసి ఈ మేరకు దానిని కొట్టివేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మరి తీర్పు యొక్క పర్యవసానాలు. ఈ తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలంపై స్పష్టత అయితే వచ్చింది. కమ్యుటేషన్ చేసుకున్న పెన్షనర్లకు వారి కమ్యుటేషన్ పొందిన తేదీ నుంచి 15 సంవత్సరాల పాటుగా నెలవారీ పెన్షన్‌లో కోత కొనసాగుతుంది. ఈ 15 ఏళ్ల కాల పరిమితి పూర్తయిన తర్వాతే వారికి పూర్తి స్థాయి పెన్షన్ అనేది, అంటే కమ్యుటేషన్ చేయకముందు ఉన్న పెన్షన్ మొత్తం అనేది పునరుద్ధరించబడుతుంది. మరి 11 సంవత్సరాలు 3 నెలల తర్వాత పూర్తి పెన్షన్ పునరుద్ధరించబడదు. మరి అని జెప్పేసి కోర్టు భావించిందనమాట. ఇక హైకోర్టు తీర్పు. పెన్షన్ కమ్యుటేషన్ అనేది ఉద్యోగి స్వచ్ఛందంగా ఎంచుకునే ఒక ప్రయోజనమని, దాంతో పాటు వచ్చే నిబంధనలను కూడా వారు అంగీకరించినట్లేనని పునర్ఘటించింది. 15 ఏళ్ల రికవరీ కాలాన్ని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఏకీభవిస్తున్నాయని జెప్పేసి పేర్కొంది. ఈ తీర్పులోని ఈ తీర్పుతో పెన్షనర్ల కమ్యుటేషన్ రికవరీ వ్యవహారంలో నెలకొన్న సందిగ్ధత అయితే తొలగిపోయింది. మొత్తానికైతే కమ్యుటేషన్ రికవరీ అనేది 11 సంవత్సరాలు 3 నెలలకు తగదు. ఇది 15 సంవత్సరాల వరకు రికవరీ చేసుకోవచ్చు ప్రభుత్వం అని చెప్పేసి కోర్టు ప్రభుత్వం సైడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే తెలుస్తుంది. ఇందుకు గాను కోర్టు చెప్పిన ముఖ్యమైన వివరణ ఏంటంటే, కమ్యుటేషన్ అనేది ముందే తెలిసే ఉద్యోగి కమ్యూట్ చేసుకుంటాడు. అన్ని నిబంధనలకు ఆహ్, యాక్సెప్ట్ చేసి సంతకం పెట్టిన తర్వాతే కమ్యుటేషన్ అనేది పొందుతారు కాబట్టి ఒకసారి ఈ ఆహ్, టాక్స్ బెనిఫిట్ పొంది ఈ కమ్యుటేషన్‌లో ఎంత అమౌంట్ వచ్చినా సరే టాక్స్ పడదనమాట. టాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మరి టాక్స్ బెనిఫిట్ పొంది ఇంత మొత్తంలో మొత్తంలో ముందుగానే అమౌంట్ తీసుకున్న తర్వాత దాన్ని సవాలు చేయడం తగదు అని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ప్రభుత్వం వాదనను పరిశీలించిన హైకోర్టు ఈ విధంగా పేర్కొంది. కమ్యుటేషన్ చేసుకున్న వ్యక్తి నెలకో, 2 నెలలకో ఎక్స్‌పైరీ అయినా సరే ఆ రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉన్నా దానిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రికవరీ చెయ్యదు. అలా రికవరీ చేయకుండా ఉన్న అమౌంట్ కూడా చాలా వరకు ప్రభుత్వానికి నష్టం అని జెప్పేసి కూడా పేర్కొంది. అందుకోసమే ఇంత 15 ఏళ్ల వరకు ఈ యొక్క కమ్యుటేషన్ పొడిగించింది అని 15 ఏళ్ళే కొనసాగుతుందని జెప్పేసి కోర్టు అభిప్రాయపడింది. మరి దీనికి సంబంధించి ఏమీ చేయలేమా అంటే, దీనికి సంబంధించి పెన్షనర్లు ఇప్పటికైనా ఈ మేరకు ఒక స్టెప్ అయితే తీసుకోవచ్చు. అంటే సాధించుకోవచ్చనమాట. అది ఏ విధంగా అనేది డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మరి పెన్షనర్ల తదుపరి కార్యాచరణ ఏంటి అనేది సీవీపీ గురించి ఆ లింక్ ద్వారా మీరైతే క్లిక్ చేసి చూడగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.